హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేశాక రెడ్ బార్లో యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ టు రిలీజ్ పేమెంట్ అని మనకు షో అవుతూ ఉంటుంది. ఇలా షో అయినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చెప్తానండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అందించండి. ఇప్పుడు మీరు గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేశాక ఇలా షో అవుతుంది. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. యూట్యూబ్ స్టూడియో వచ్చేసరికి గెటింగ్ పెయిడ్, యాక్షన్ రిక్వైర్డ్ మనకు షో అవుతుంది. కన్ఫర్మ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ యాడ్సెన్స్ అనేది షో అవుతుంది. ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని షో చేసి ఉంటారు. ఇక్కడ మనం ఐడెంటిటీ అనేది వెరిఫై చేయాలి. నెక్స్ట్ మీ ఈమెయిల్ కూడా మెయిల్ అనేది రిసీవ్ అయి ఉంటుందండి. యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అనేది షో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయాలి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో మీ డాక్యుమెంట్ అనేది క్లియర్గా ఉండాలండి. 4 కార్లను కార్ప్ చేసుకోండి. మీ ఇమేజ్ వచ్చేసి ఫోటో ఉంటుంది కదా డాక్యుమెంట్లో, అందులో బ్లర్గా ఉండకూడదు, రిఫ్లెక్ట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఇన్కంప్లీట్గా ఉండకూడదు. ఒక డాక్యుమెంట్ అనేది మీ ఫోటో కానీ మీ నేమ్ కానీ ఇన్కంప్లీట్గా ఉండకూడదు, నీట్గా ఉండాలి. సో బ్లర్రీగా ఉండకూడదు, తర్వాత ఎక్కువ డార్క్ గాను ఉండకూడదు. అవన్నీ అక్సెప్ట్ అనేది చేయరు. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. 3 times అనేది వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అందులోనే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. తర్వాత ఏదైనా ఫైల్డ్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రొసీజర్లో ఫిక్స్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మీరు మిస్ మ్యాచ్గా ఏదైనా చేశారనుకోండి, మీ అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పుగా మాత్రం చేయకండి. ఏదైనా మిస్ మ్యాచ్గా ఏదో ఒకటి చేశారనుకోండి, అకౌంట్ అనేది సస్పెండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకుందాం. గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ టు రిలీజ్ పేమెంట్ అని మనకి ఇక్కడ షో అవుతుంది. కార్నర్లో యాక్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. యాక్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఇన్ఫో అనేది లోడ్ అవుతుంది. పేమెంట్ ఇన్ఫో లోడ్ అయిన తర్వాత మనకు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. ఇక్కడ డాలర్ వచ్చేసి మనకి ఇలా షో అవుతూ ఉంటుంది, $2. మీ అనలిటిక్స్లో $10 రీచ్ అవ్వగానే ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోమని ఇలా అడుగుతుందండి మీ గూగుల్ యాడ్సెన్స్లో. ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్లో $2 ఉంది, సో మనకు ఐడి వెరిఫికేషన్ అడుగుతుంది ఏంటి మీరు అనుకోకూడదు. అనలిటిక్స్లో $10 రీచ్ అయ్యింది కాబట్టి ఐడి వెరిఫికేషన్ అనేది ఇక్కడ షో అవుతుందండి. ఎందులోనో ఉండొచ్చు. గూగుల్ యాడ్సెన్స్లో $2 ఉంది, అనలిటిక్స్లో $10 ఉంటేనే ఓకేనా? ఇప్పుడు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పాపప్ విండో అనేది లోడ్ అవుతుంది. పాపప్ విండో లోడ్ అయిన తర్వాత ఇందులో ఏం చెప్తున్నారంటే వాట్ యూ నీడ్ ఫర్ వెరిఫికేషన్ అని అడుగుతున్నారు. ఇందులో వచ్చేసరికి ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అక్సెప్టెడ్ అండి. సో ఓటర్ ఐడి వచ్చేసి నీట్గా ఉండాలి. తర్వాత పాన్ కార్డ్, ఇండియన్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడ ఆధార్ కార్డ్ ఉంది కదా, ఆధార్ కార్డ్ అప్లికేబుల్ అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఆధార్ కార్డ్ నాట్ అక్సెప్టెడ్, నీట్గా చెప్పారు చూడండి డార్క్లో. సో ఆధార్ కార్డ్ ఆర్ నాట్ అక్సెప్టెడ్. ఆధార్ కార్డ్ మీరు అప్లోడ్ చేయకూడదు, అక్సెప్ట్ అనేది చేయరండి. ఈ మీ ఇండియన్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే అప్లోడ్ అనేది చేయాలి. నీట్గా కార్ప్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ అనేది చేయాలి. అందులోనూ పర్ఫెక్ట్గా ఉండాలి అనేది, ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. తర్వాత బీయింగ్ వెరిఫికేషన్ అని మనకు ఇక్కడ షో అవుతుంది. సో దానికి ముందు ఆధార్ కార్డ్ ఎవరైనా అప్లోడ్ చేసినట్లుంటే అవన్నీ అక్సెప్ట్ అనేది ఉండదు. ఆధార్ కార్డ్ మాత్రం మీరు అక్సెప్ట్ అనేది చేయకూడదు. పాన్ కార్డ్ కంపల్సరీగా ఉన్నట్లు చూసుకోండి. బిగిన్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. బిగిన్ వెరిఫికేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు లోడ్ అవుతుంది. సో లోడ్ అవగానే పర్సనల్ ఐడెంటిటీ ఉంది. లీగల్ నేమ్ వచ్చేసి ఇప్పుడు మీరు పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, పాన్ కార్డ్ నేమ్ ఎలా ఉందో అలానే ఉండాలి. పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి నేమ్ అనేది. తర్వాత పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్, ఓటర్ ఐడి అంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఏదైనా ఒకటి మిస్ మ్యాచ్ అయినా కానీ వెరిఫికేషన్ అనేది మీకు కంప్లీట్ అనేది అవ్వదండి. ఓకేనా? సో నేమ్ అది పర్ఫెక్ట్గా చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని అకౌంట్లో అన్ని పర్ఫెక్ట్గా చూసుకోండి. మీ అకౌంట్లో నేమ్ అన్ని పర్ఫెక్ట్గా ఉందో లేదని చూసుకోండి. తర్వాత ఇక్కడ నేమ్ ఆటోమేటిక్గా మీకు డిలీట్ అనేది అవుతూ ఉంటుంది. సో మీ నేమ్ అనేది డిలీట్ అవుతుంది. ఇందులో ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ డాక్యుమెంట్ ఇచ్చేయండి. సో మీ పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్. సో పాన్ కార్డ్ అనేది ట్యాక్స్ అప్డేట్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా పాన్ కార్డ్ ఉండాలి. మీరు ఓటర్ ఐడి చేసినట్లయితే పాన్ కార్డ్ అనేది ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా? కంపల్సరీగా పాన్ కార్డ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ మీ అడ్రస్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఇవ్వగానే మీకు అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీరు డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్ ఏం కాదు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడుంటున్నారో ఆ అడ్రస్ ఇస్తే చాలు. మీకు పిన్ వెరిఫికేషన్ అనేది ఈ అడ్రస్ మీకు రిసీవ్ అవుతుందండి. సో పర్ఫెక్ట్గా ఇవ్వండి. మీరు ఇచ్చే అడ్రస్ మీ అడ్రస్ ప్రూఫ్కి పిన్ అనేది రిసీవ్ అవ్వాలి, మీ పోస్టల్ కోడ్కి రిసీవ్ అవ్వాలి. సో అన్నీ చేశాక సబ్మిట్ అనే ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే
డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేసేసినట్టే. ఓకేనా, ఇప్పుడు మనకు వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. సో రివ్యూ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సింది. సో ఇప్పుడు మనం లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే సో డాక్యుమెంట్ అనేది రివ్యూకి అనేది వెళ్ళింది. యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ అలో ఏ ఫ్యూ డేస్ ఫర్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఇమీడియట్గా మీకు గూగుల్ యాడ్సెన్స్లో సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. చూడండి, సో ఇప్పుడే కదా మనం చేసాం. సో ఇమీడియట్గా మనకు సక్సెస్ఫుల్లీ యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆ రెడ్ బార్లో ఉన్నది ఉందా లేకపోతే క్లియర్ అయిందని ఇప్పుడు మనం కన్ఫర్మ్ అనేది చేసుకుందాం. సో సక్సెస్ఫుల్ అని ఇమీడియట్గా అయిందండి. సో పర్ఫెక్ట్గా చేసుకోవాలి. గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ కొంచెం మిస్టేక్ చేసినా కానీ ఫైల్డ్ అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసి లోడ్ చేసుకుందాం. సో లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, వెరిఫికేషన్ చెక్లో ఒకసారి చెక్ చేసుకుందాం. వెరిఫికేషన్ చెక్లో చెక్ చేసుకున్న తర్వాత మనకు ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చేసింది. వెరిఫై యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని మనకు కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చూస్తారు కదా గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.